సౌత్ ఆఫ్రికాకొచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్ లాగా ఉంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి మ్యాచ్ కూడా చాలా ఈజీగా గెలుస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇండియా మీద కూడా చాలా బాగా గెలిచారు గదా! నిన్న వెస్టిండీస్ మీద కూడా సేమ్ అలాగే గెలిచారు. నిజంగా వాళ్ళు ఆడిన మ్యాచ్‌లన్నీ అక్కడే ఆడుతున్నారు. ప్లస్ అక్కడైతే వాళ్ళకి మంచి ఒక స్ట్రాంగ్ బేస్ అయితే బిల్డ్ చేసుకున్నారు. ఎటువంటి టీమ్‌నైనా ఓడించేదానికి. నిన్న జరిగిన మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా గెలిచారు. అది కూడా 170 సంథింగ్ స్కోర్‌నొచ్చేసి ఒక వికెట్ కోల్పోయారంటే చాలా బాగా ఆడినట్టు. ఒకసారి వాళ్ళు ఎలా ఆడారో చూసుకుందాము. సౌత్ ఆఫ్రికా అయితే టాస్ గెలిచేసేసి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కండిషన్స్ బాగా అలవాటు పడ్డారు కాబట్టి చేజింగ్ ఈజీగా అనిపించుంటుంది. సో, వాళ్ళైతే చేజింగ్ తీసుకున్నారు. వెస్టిండీస్ కూడా స్టార్టింగ్‌లో కొంచెం కౌంటర్ అటాక్ అయితే చేశారు. కానీ తొందరగా అయితే వికెట్లు కోల్పోయారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్‌మెన్ బ్రెన్నర్ కింగ్ చాలా బాగా ఆడాడు. ఫేస్ చేసిందే 11 బాల్స్ అయినా కానీ 21 రన్స్ అయితే కొట్టాడు. 5 ఫోర్స్ చాలా బాగా ఆడాడు నిన్న మాత్రం. కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత షేహోప్ కూడా బాగానే ఆడాడు కానీ ఎక్కువసేపు అయితే నిలబడలేకపోయారు. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ చూసుకున్నామంటే ఒకరిది 190 కింగ్‌ది, తర్వాత షేహోప్‌ది వచ్చేసి 266. చాలా స్పీడ్‌గా అయితే స్కోర్ చేయాలని చూశారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద స్కోర్ చేస్తే వాళ్ళని తొందరగా ఏదైనా చేయొచ్చు, ఆల్అవుట్ చేయడం కానీ లేకుంటే మార్జిన్‌తో గెలిచడం కానీ అలా చేసి ఛాన్స్ అయితే ఉంటుందని వచ్చేసి వెస్టిండీస్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు. కానీ వికెట్లు అయితే తొందరగా కోల్పోయారు. హెడ్మయర్, పావెల్ లాస్ట్ మ్యాచ్ హీరోస్ వీళ్ళు. ఎక్కడైతే వాళ్ళు జింబాబ్వే మీద 250 సంథింగ్ కొట్టినారు కదా అక్కడ. కానీ ఇక్కడైతే హెడ్మేర్ రావడమే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ క్యాచ్ అయితే డ్రాప్ అయింది. నెక్స్ట్ బాల్‌కే మళ్ళీ క్యాచ్. సో, జింబాబ్వేతో అయితే 2 క్యాచ్‌లు మిస్ చేసుకోవడం వల్ల అయితే ఆ రోజు భారీ స్కోర్ చేశాడు. ఇక్కడ కూడా 2 క్యాచుల్లో ఒక క్యాచ్ విడిచిపెట్టినారు, ఒక క్యాచ్ పట్టుకున్నారు. లేకుండా ఇక్కడ కూడా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. నెక్స్ట్ వచ్చిన పావెల్ కూడా ఏమంత కొట్టలేకపోయాడు. ఆ రస్టాన్ చేజ్ కూడా మామూలుగా అయితే ఇతను కొంచెం బాగానే ఆడతాడు. నిన్నటి మ్యాచ్‌లో అయితే 2 రన్‌లకే అవుట్ అయిపోయాడు. రూథర్‌ఫర్డ్ కూడా కొంచెం నిలబడాలని చూశాడు. ఎందుకంటే వికెట్లు అప్పటికే ఎక్కువ పోయున్నాయి కాబట్టి 10 బాల్ పేస్ చేస్తే 12 రన్‌లు అయితే కొట్టాడు. జాన్సన్ హోల్డర్ ఇతను మాత్రం నిన్నైతే ఎక్స్ట్రాఆర్డినరీగా ఆడాడు. ముఖ్యంగా వికెట్లన్నీ కోల్పోయి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో వచ్చి అక్కడి నుంచి ఒక పార్ట్నర్‌షిప్‌ని ఇచ్చే షెఫార్డ్‌తో బిల్డ్ చేసి అక్కడి నుంచి మ్యాచ్‌ని అయితే ఇంకో రేంజ్‌కి తీసుకెళ్ళాడు. నిజంగా షెఫార్డ్ కానీ హోల్డర్ ఇన్నింగ్స్ కూడా లేకుండా అంటే వాళ్ళు చాలా తక్కువ స్కోర్‌కి ఆల్అవుట్ అయ్యేవాళ్ళు. అటువంటి టీంని వచ్చేసి 176 దాకా తీసుకెళ్లారంటే వీళ్ళిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి. చాలా బాగా ఆడారు. ముఖ్యంగా హోల్డర్ అయితే లాస్ట్ ఓవర్‌లో అయితే చాలా బాగా సిక్స్‌లు కొట్టాడు. హైట్ అతనికి బిగ్ అడ్వాంటేజ్. చాలా మంచి సిక్స్‌లు అయితే కొట్టాడు. షెఫార్డ్ కూడా 37 బాల్స్‌లో 52, అది కూడా 140 స్ట్రైక్ రేట్. ఇన్నింగ్స్ మంచిగా ఆడాడు కానీ హోల్డర్ అంత ఫాస్ట్‌గా ఆడలేదు. హోల్డర్ వచ్చేసి కొంచెం తక్కువ బాల్ ఫేస్ చేసి 49 అయితే కొట్టాడు. కానీ ఇద్దరు కూడా నిన్న చాలా బాగా ఆడారు. వీళ్ళ వల్లనే అయితే నిన్న సౌత్ ఆఫ్రికా అంత పెద్ద స్కోర్‌ని చేజ్ చేయాల్సి వచ్చింది. లేకుండా అంటే 120 అలాగైతే చిన్న స్కోర్‌ని సేవ్ చేసేవాళ్ళు. ఇక్కడైతే ముఖ్యంగా బౌలర్లు ఎంగిడి సూపర్ స్పెల్ వేశాడు. అతను వచ్చేసి 4 ఓవర్స్‌లో 3 వికెట్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా బౌలింగ్ చేశాడు. రబాడా కూడా చాలా బాగా వికెట్లు తీశాడు. తర్వాత వచ్చిన కార్విన్ బోస్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఇక్కడ స్పిన్నర్‌కి ఒక వికెట్ కూడా పడలేదు. వాళ్ళైతే 5 బౌలర్స్ మాత్రమే వాడారు. 5 బౌలర్స్‌లో వచ్చేసి ఇద్దరు బౌలర్ వికెట్ తీయలేకపోయారు. మిగతా ముగ్గురు అయితే మొత్తం వికెట్లన్నీ తీశారు, 8 వికెట్స్. సో, వాళ్ళ నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా మర్కరం ఈ వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడుతున్నాడు కదా! సో, అతనైతే నిన్న ఇండియాకి చాలా మంచి విజయాన్ని ఇచ్చాడు. గెలిచిన సౌత్ ఆఫ్రికా అయినా నెక్స్ట్ మ్యాచ్‌కి మనోళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెంటల్‌గా చాలా ప్రెజర్‌లో ఉంటారు కదా! సో, దానికి సంబంధించి చాలా బాగా ఆడాడు. మన ఇండియాకైతే ఒక మంచి ఆశను కలిగించాడు. 82 కొట్టాడు 46 బాల్స్‌లో. తర్వాత వచ్చి డీకాకు, ఇతను కూడా చాలా బాగా ఆడాడు. ఇతను వచ్చేసి ఫస్ట్ స్ట్రైక్ ఎక్కువ మర్కరానికి ఇచ్చాడు. కానీ సెట్ అయిన తర్వాత అయితే సూపర్గా ఆడాడు. 24 బాల్స్‌లోనే 47 కొట్టాడు. తర్వాత వచ్చిన రిక్లంటన్, ఇతను కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 28 బాల్‌లో వచ్చేసి 45 కొట్టినాడు. ఇతను చాలా బాగా ఆడాడు. ఇతను వచ్చేసి 4 ఫోర్స్ 2 సిక్సెస్. అసలు ముగ్గురు ప్లేయర్లే నిన్న మొత్తం స్కోర్ అంతా ఫినిష్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చూస్తే ఇండియాకి ఇది కూడా థ్రెట్టే. ఎందుకంటే వీళ్ళు ఫైనల్కి వచ్చినప్పుడు అయితే ఇండియాకి చుక్కలు చూపిస్తారు. ఇలా ఆడారంటే మనకైతే నేను ఆనందాన్ని ఇచ్చారు. కానీ ఇదే విధంగా వాళ్ళు ఫైనల్కి వచ్చి మనతో పాటు ఆడినారంటే ఇండియాకు మాత్రం కష్టాలు తప్పవు. అంత బాగా ఆడారు. వాళ్ళ బౌలింగ్ విధానం కానీ, బ్యాటింగ్ కానీ. అసలు మర్కరం అయితే సూపర్ షాట్లు ఆడాడు. మధ్యలో వచ్చినటువంటి రిక్లంటన్ కూడా ఏం తగ్గకపోయినట్టు చాలా బాగా ఆడాడు. సో, వీళ్ళందరూ అయితే ఇండియాకి అయితే మాత్రం తెట్టే. నిదానంగా చూసామంటే వాళ్ళైతే నిన్న వెస్టిండీస్ని ఓడిపించి మనకైతే హెల్ప్ చేసినట్టు అనిపించింది. కానీ ఫ్యూచర్లో ఏమంత ఈజీగా ఉండదు వీళ్ళతో మ్యాచ్ అంటే. సో, పూర్తిగా వచ్చేసి నిన్న చాలామంది అయితే ప్రేయర్స్ చేస్తుంటారు ఇండియా గెలిచాలని, అట్ ఏ టైం వెస్టిండీస్ ఓడిపోవాలని, దానికి సౌత్ ఆఫ్రికా ఓడించాలని. సో, ఇటువంటివన్నీ జరిగాయి. నిన్నైతే ఇండియాకి మంచి రోజు క్రికెట్ పరంగా చూస్తే. ఫ్యూచర్లో ఉండే మ్యాచ్లు కూడా ఇండియా గెలిచాలని ఇలా అని మనం కోరుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.